వెల్కమ్ బ్యాక్ టు శివ అండ్ శివాని వ్లాగ్స్. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. ఇదైతే కనుమ నెక్స్ట్ డే అన్నమాట. మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి సంక్రాంతికి వచ్చాము కనుమ రోజు. మా హస్బెండ్ మమ్మల్ని దించేసి వెళ్ళిపోయారు అన్నమాట. మేము సాటర్డే వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకొచ్చి మిన్నుగడ్ ఎర్లీ మార్నింగ్ అప్పుడే లేచేసరికి 7 అంతా అయిందన్నమాట. నాతో పాటు మిన్నుగాడు కూడా లేచేసి కాసేపు మిన్నుగాడితో ఆడాను. తనకు కొన్ని పాలు పట్టాము. చూసారా, జుత్తంతా కూడా వేసుకొని ఉందన్నమాట. ఇంకా ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయ్యాక మా నాన్నగారిని మీకు చూపిస్తాను. మా నాన్న 27 ఇయర్స్ బ్యాక్ చనిపోతే ఇప్పుడు ఫోటో ఫ్రేమ్ కట్టించామన్నమాట. ఇప్పుడుతో పాత ఫోటో ఉంటే ఆ ఫోటోని పెట్టి కట్టించానన్నమాట. మా అమ్మకి చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. అంతే కదా, అప్పుడు ఫొటోస్ అంటేనే గొప్ప. అలాంటిది ఇప్పుడు ఫొటోస్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి. చాలా గొప్ప ఫొటోస్ అంటేనే. ఇంకొచ్చి మిన్నుగాడు ఇంకా ఆడుతున్నాడు అన్నమాట. ఇక్కడికి వచ్చాక చాలా పిచ్చి పెడుతుంది. ఎందుకంటే ఇక్కడ పుట్టాక ఉంది కానీ ఒక 3 months తర్వాత లేము కదా, ఎక్కువ రావట్లేదు. అందుకని చెప్పి ఆడుకుంటుంది. చూసారా ఎలా తల ఊపుతుందో. హాయ్ బాగా చెప్పమంటే చెప్పదంటే. ప్రస్తుతానికి ఎత్తిది చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఏమవుతుందో చూపిస్తాను మీకు. తర్వాత వచ్చి ఫ్రెష్ అయిపోయాము. పనులన్నీ చేసుకున్నాక ఫ్రెష్ అయ్యి అమ్మ జంతికలు ఉంటుందంటే వెళ్ళామన్నమాట. అమ్మ బయట కడిగి ముగ్గు పెట్టుకుంటుంది. అంతే కదా, పెళ్ళయ్యాక అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఇంకేం పని చేయము. ఇంకా అమ్మమ్మ బయట ముగ్గు పెట్టుకొని పొయ్యి వెలిగించుకుంటుంది నీళ్ళు మరగట్టడానికి. మా అమ్మకైతే ఈరోజు సెలవు. ఇంకొచ్చి మిన్నుగారు తీసుకొని వెళ్తున్నాం అన్నమాట. తాత చూస్తూ ఉండండి. ఇక్కడ బాబు మాట్లాడుకుంటున్నాము. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చావా? మిన్నుగాడు ఎక్కడికి వచ్చాడు? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. మిన్నుగాడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికేనా? వదిలేద్దాం ఇక్కడ మిన్నుడిని. వదిలేద్దాము. ఉండిపో అమ్మ, ఉండిపోండి అమ్మ. ఇక్కడైతే పాలు మరబెడుతున్నాను మిన్నుగాడికి. ఇక మిన్ను అక్కడ చూసారా, అదన్నమాట హ్యాపీనెస్. ఏదైనా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే తిన్నా తినకపోయినా పెట్టినా పెట్టకపోయినా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంది హ్యాపీనెస్. ఇక్కడ ఇంకా మా అమ్మ బయటకడి ముగ్గు పెడుతుందన్నమాట. మా బాబు పొయ్యి దగ్గర కూర్చున్నాడు. మనం వచ్చేటప్పుడు అంతే కదా. ఎందుకంటే చూడండి, పెద్ద ముసలిదాన్ని కూర్చుంది బయట. అందుకే నవ్వుకుంటున్నాం ఇక్కడ అందరం కలిసి. చాలా కామెడీ అయిపోయిందన్నమాట. జంతికలకి అమ్మ తెచ్చి పిండి కలిపింది. చూస్తూ ఉండండి. అది ఉప్పు తర్వాత పచ్చిమిర్చి కలిపింది పేస్ట్ అన్నమాట. మేము కల్లుప్పు వేసాము. ఇంకా పిండి ఆడించుకొచ్చింది అమ్మ. మేము ఎలా జంతికలు చేస్తామని చూపిస్తున్నాము. ఇంకా ఇక్కడ వచ్చి అమ్మ పిండి వేసేసింది. అందులో వేడి నీళ్ళు వేసి కలుపుతుంది అన్నమాట. వాము వేసింది. నెక్స్ట్ వచ్చి వేడి నీళ్ళు వేసి కలుపుతుంది. పచ్చి ముద్ద కిందకి చూపించాను కదా, ఆ ముద్ద వేసి వాము ఆ ముద్ద పిండిలో వేసి కలుపుతుంది అన్నమాట. అంతే కదా, ఆడపిల్లలు వస్తే ఏదో ఒకటి వండి పంపిస్తారు. పల్లెటూరులో ఉంటే ఆ సరదా వేరు. అందరూ కనిపిస్తారన్నమాట. చాలా ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది. చూపిస్తాను. ఇలాగ వ్లాగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వేడి నుండి మరాబెట్టి తెచ్చేయాలనేసి అన్నది. ఇక్కడ వచ్చి మిన్ను ఆడించడానికి ఇంకా వాళ్ళ పాప వచ్చిందన్నమాట. ఇక్కడ కూర్చొని ఆడుకుంటున్నారు. ఇంకా మిన్ను పాప ఆడుకుంటున్నారు. ఇంకా సరిపోలేదు వాటర్ అని చెప్పి మళ్ళీ కాగబెట్టి వేసాము. ఇంకా ఊర్లో మీకు తెలిసిందే, ఒకరికొకరు ఎంత హెల్పింగ్గా ఉంటారో. ఇంకొచ్చి అక్క ఇందాక పాపను చూపించాను కదా, వాళ్ళమ్మ. ఈ అక్క వచ్చి అన్నీ హెల్ప్ చేస్తుంది అన్నమాట. అంటే ఏదైనా సాయంకి రమ్మంటే వస్తుంటారు కదా పల్లెటూరులో.
షూ వేసుకుంటున్నాం నిన్ను. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు చెప్పు. జియా ఎవరితో వెళ్తావు? నాన్న ఎక్కడ ఉన్నారు?